కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. పునరుద్దరణకు సంబంధించి సత్వర చర్యలు చేపట్టడానికి సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరింది. నెల రోజులు మరమ్మతులకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా దాదాపు 2 నెలలు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వివిధ విభాగాలకు తాము వేసిన ప్రశ్నలకు జవాబులు వస్తే వాటి ఆధారంగా సిఫారసు చేస్తామని ఎన్డీఎస్ఏ ఇప్పటికే తేల్చి చెప్పింది. దాంతో ఆ ప్రశ్నలపై జవాబులకు తుదిరుపు ఇచ్చే పనిలో నీటిపారుదల శాఖ నిమగ్నమైంది. మరో 50 రోజుల్లోనే మేడిగడ్డకు వరద ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో మేడిగడ్డ బ్యారేజీకి వరద మొదలవుతుంది. ఈలోగా ఎన్డీఎస్ఏ సిఫారసులు చేస్తేనే మరమ్మతులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బ్యారేజీకి వరద లేకపోయినా అందులోని 7వ బ్లాకు మరింత కుంగిపోతుంది. ఈ పరిస్థితుల్లో వరద ప్రారంభమైతే గేట్లను ఎత్తి నీటిని కిందికి వదలడం తప్ప మరే మార్గం లేకుండా పోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు అయితే ఇప్పట్లో జరిగే అవకాశం అయితే కనిపించలేదని తెలుస్తుంది మనకు. అయితే పునరుద్ధరణకు సంబంధించిన సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరింది. అయితే ఇప్పటికైతే నెల రోజుల్లో అవుతున్నప్పటికీ కూడా మరమ్మతులు సిఫారసు చేయలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్న ఎలాంటి పురోగతి కూడా దాదాపు మేడిగడ్డకు సంబంధించి డ్యామేజ్ సంబంధించి ఎలాంటి పునరుద్ధరణ పనులు మాత్రం ఇప్పటికైతే చేపట్టలేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో మాత్రం వివిధ విభాగాలకు తాము వేసిన ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే వాటి ఆధారంగానే ఎన్డీఎస్ఏ సిఫార్సు చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి చెప్పిన నేపథ్యంలో దాదాపు ఏదైతే ఎన్డీఎస్ఏ బృందం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి పారుదల శాఖను అడిగిన ప్రశ్నలకు సంబంధించి మాత్రం జవాబులు ఇచ్చారని కూడా దాదాపు నీటి పారుదల శాఖ ఇప్పటికే నిమగ్నమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపు మరో 50 రోజుల్లో కూడా మేడిగడ్డ వరకు వరద ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున మే నెలాఖరు వరకు లేదా జూన్ మొదటి వారంలో మేడిగడ్డ బ్యారేజ్ వరద మొదలవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ లోపే మేడిగడ్డకు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఇది ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి మరమ్మతులు చేసే అవకాశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు జూన్ మొదటి వారంలోగా ఎన్డీఎస్ఏ సిఫారసులు చేస్తేనే మరమ్మతులకు అవకాశం ఉంటుందని, లేకపోతే మాత్రం బ్యారేజ్ వరద లేకపోయినా అందులోని 7వ బ్లాక్ మరింత కుంగిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపు నిన్న కూడా 5 ఫీట్లకు వరకు కూడా కుంగిన బ్యారేజ్ మరికొంత కూడా కుంగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకు నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వరద పరిస్థితుల్లో దాదాపు జూన్ మొదటి వారంలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి కూడా పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి నీటిని కిందికి వాడడం తప్ప వేరే మార్గం అయితే లేదని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అక్టోబర్ 21న మొదటిసారిగా బ్యారేజ్ లోని 7వ నెంబర్ బ్లాక్ కు మొత్తం కుంగిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంతో పాటు వివిధ దఫలుగా పరిశీలించు కూడా దానికి సంబంధించిన నివేదిక కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. అప్పటి నుంచి కూడా మరమ్మతుల కోసం వివిధ కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందనేది కూడా చెప్పే పరిస్థితుల్లో కూడా అధికారులు నిమగ్నమైనారు. అది దాదాపు ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మాత్రం మరమ్మతులు బ్యారేజ్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దాదాపు అంత మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా అంత సులువు కాదని నిపుణులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు నిన్నటి వరకు కూడా మేడిగడ్డకు సంబంధించిన మరమ్మతులు చేసే అవకాశం కూడా దాదాపు లేదు అని కూడా చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఎన్డీఎస్ఏ బృందము రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ఆధారంగానే మరమ్మతులు చేపట్టే దిశగా ముందుకు వెళ్తుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో దాదాపు ఎన్డీఎస్ఏ బృందం మాత్రం ఇప్పటికే
నీటిపారుదల శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రశ్నలు అడిగి దాని వివరాల కొరకు మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ ని మాత్రం మొత్తం 8 బ్లాకులు నిర్మించిన నేపథ్యంలో మాత్రం ఒక్కో బ్లాక్ 10 నుంచి 11 దాకా పియర్లు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే దాదాపు బ్యారేజ్ మొత్తానికి కూడా 85 పియర్లు ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క పియర్ లో సమస్యలు తలెత్తినా ఆ బ్లాక్ లోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు పేర్కొంటున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 6, 7, 8వ బ్లాకులు ప్రభావితమైనందున మాత్రం వాటికి సంబంధించిన 32 పిల్లలపై దీని ప్రభావం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. అదే 32 పిల్లలను తొలగిస్తే తప్ప బ్యారేజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలని అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు మొత్తం పిల్లలను తొలగించాలని మాత్రం భారీ ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా నిధులు విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మాత్రం ప్రభుత్వం నిధులు ఎలాంటి కూడా విడుదల చేసే అవకాశం లేనందున మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆమోదం మేరకే మాత్రం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే ఇక కోడ్ ముగిసేదాకా కూడా పూర్తి స్థాయిలో ఆగాలని చెప్తున్న పరిస్థితిలో ఇటు కోడ్ ముగిసే సమయానికి కూడా ఇటు ఆ బ్యారేజ్ లోకి వరద నీరు అనేది వచ్చి చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు నిపుణులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం దాదాపు ఈ ఏడాది కూడా మరమ్మతులు చేసే అవకాశం లేనందున వచ్చే ఏడాది వరకు కూడా బ్యారేజీ పునరుద్ధరణ కష్టం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు కాళేశ్వరంలో భాగంగా ఏటా 108 టీఎంసీల నీటిని మాత్రం కేవలం మేడిగడ్డ నుంచి ఎత్తిపోయారని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలో తక్కువ లోపాలు ఉన్నాయని, సుందిల్లా బ్యారేజీ దీని నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉన్నా గానీ మేడిగడ్డతో పోలిస్తే దీనికి ప్రమాణాలు తక్కువ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ప్రధాన గోదావరిపై ఉండడం మన వరద తక్కువ ఉండడంతో మాత్రం సుందిల్లలో 3 టీఎంసీల దాకా నీటిని నిల్వ చేసుకునే ప్రయోజనం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితిలో మేడిగడ్డను పునరుద్ధరించాలంటే దాదాపు 3 టీఎంసీల లోపు నిల్వ ఉంచితేనే బ్యారేజ్ లో మేలు జరుగుతుందని చెప్పేసి కూడా స్థానిక అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వరదల సమయంలో మాత్రం జూన్ మొదటి తర్వాత మాత్రం మొత్తం గేట్లు తెలిసి ఉంటేనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.